హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండియాలో మెయిన్గా మన సౌత్ ఇండియాలో ఫస్ట్ డెలివరీని అత్త వాళ్ళ ఇంట్లో కాకుండా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేస్తారు కదండి. మొదటి డెలివరీ అనేది ఖచ్చితంగా అమ్మ వాళ్ళ ఇంట్లోనే జరగాలనేది ఆచారం ఉందండి. అసలు ప్రెగ్నెన్సీ అవ్వకుండా ముందనే మన అత్తయ్య వాళ్ళు ఏమనిస్తారంటే, కొంతమంది, నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది ఏంటంటే మొదటి డెలివరీ కంపల్సరీగా మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే జరగాలని చెప్పి ముందే చెప్పేస్తారనమాట. వాళ్ళకి ఇంకా దండం పెట్టాలి. దీనికి కారణం గర్భిణి అయిన మహిళకు శారీరకంగా మానసికంగా చాలా సపోర్ట్ అవసరం అనమాట. ఇది అత్తవారి ఇంటి దగ్గర నుంచి కాకుండా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి చాలా సపోర్ట్ దొరుకుతుంది. మొదటి కాన్పు సమయంలో ఆ మహిళకి మానసిక ఆందోళన చాలా ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో కన్నతల్లి దగ్గరగా ఉండడం వల్ల తనకి ఒక ధైర్యం అనేది ఉంటుందన్నమాట. తన కూతురు యొక్క ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు కన్న తల్లి కంటే ఇంకెవరికి తెలియదు కదా. సో గర్భిణిగా ఉన్న టైంలో అలాగే డెలివరీ టైంలో తనకి ఏదైతే కంఫర్టబుల్గా ఉందో, తనకి ఏదైతే ఆరోగ్యకరంగా ఉంటుందో అది కన్న తల్లి అనేది దగ్గరగా ఉండి చూసుకుంటుంది. కన్న తల్లి తీసుకునే శ్రద్ధ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి వచ్చేవి కావు. అయిన తర్వాత మహిళ యొక్క శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. ఆ టైంలో మానసిక ప్రశాంతత, సరిపడా నిద్ర, అలాగే మంచి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. సో ఆ టైంలో కన్నతల్లి దగ్గరగా ఉంటే ఎలాంటి మొహమాటం లేకుండా తనకి అవసరాలన్నీ కూడా తనే ముందుగా గ్రహించి అన్నీ కూడా చక్కగా అమరుస్తుంది. తనకి ఎలాంటి సమస్య వచ్చినా కూడా తల్లికి చెప్పుకోవడం వల్ల కన్నతల్లి కాబట్టి తనని బాగా అర్థం చేసుకోవడం, డెలివరీ అయిన తర్వాత పిల్లల్ని బాగా బాధ్యతగా చూసుకోవడం, అలాగే తల్లికి కూడా చాలా సపోర్టివ్గా ఉండి తనని చాలా ఆరోగ్యకరమైన ఆహారం పెట్టి తనని శ్రద్ధగా చూసుకోవడం వల్ల, అలాగే మొదటి డెలివరీ కాబట్టి ఆ పిల్లని ఎలా చూసుకోవాలి, ఎలా తనని సంరక్షించాలి అనేది ఆ తల్లికి అంతగా అవగాహన ఉండదు. కాబట్టి అదే కన్న తల్లి అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఏ టైంలో ఎలా నిద్రపుచ్చాలి, వాళ్ళకి ఎలాంటి ఆహారం పెట్టాలి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా చూసుకోవాలనేది వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తారు, అలాగే చెప్తారు కూడా, నేర్పిస్తారనమాట ఎలాంటి మొహమాటం లేకుండా. అలాగే వాళ్ళ దగ్గర కూతురికి చాలా స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఫస్ట్ కాన్పు అనేది అమ్మ వాళ్ళ ఇంట్లోనే జరగాలి అనేది అదొక ఆచారంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో టాపిక్తో ఇంకోసారి కలుద్దాం. బాయ్.